గుడ్ హ్యాబిట్స్ అనేవి ఈజీగా రావు. వీ హ్యావ్ టు లెర్న్ దెమ్ ద హార్డ్ వే. వన్ సచ్ గుడ్ హ్యాబిట్ ఈస్ ఈటింగ్ హెల్దీ. ఒక పాత కోట్ ఉంది కదా, హెల్త్ ఈజ్ వెల్త్ అని. అది ఊరికే అనలేదండి. మన డయట్ ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిది. మన గుడ్ ఫుడ్ చాయిసెసే మన గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి అన్నమాట. ఎవరైతే వాళ్ళ దగ్గర హెల్దీ ఫుడ్ కి, హెల్దీ ఈటింగ్ కి టైం లేదు అనుకుంటారో వాళ్ళు ఫ్యూచర్ లో ఖచ్చితంగా వాళ్ళ ఇల్నెస్ కి టైం ఇవ్వక తప్పదు. హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది ఒక చాయిస్ కాదండి, దట్స్ అ ప్రాక్టీస్ దట్ వీ హ్యావ్ టు మేక్. నేను నా చాలా వీడియోస్ లో నా వెయిట్ లాస్ గురించి మెన్షన్ చేశా అండ్ చాలా మంది ఆ ప్రాసెస్ అండ్ జర్నీ గురించి అడిగారు. ఇవాళ అదే షేర్ చేయబోతున్నా అలాంగ్ విత్ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే. బట్ ఫస్ట్ గోస్ ద డిస్క్లైమర్. నేను చూస్ చేసుకున్న ఈ ప్రాసెస్ నాకు సూట్ అయింది, అందుకనే రిజల్ట్స్ చూపించిందండి. అలా అని అందరికీ అవ్వాలని లేదు. ఇట్స్ నాట్ నెసెసరీ దట్ అందరి మీద ఇది సేమ్ ఎఫెక్ట్ చూపిస్తుందని. నేను డైటీషియన్ ని కాదు, బట్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ వాట్ వర్క్ ఫర్ మీ. 2020s లో ఒక టైంలో ఐ వాజ్ ద ఎపిటోమ్ ఆఫ్ బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్. ఎస్పెషలీ లాక్డౌన్ వల్ల రకరకాల వంటలు చేసుకోవటం, తినటం బాగా అలవాటైంది. అండ్ ఫుడ్డీ అవ్వటం వల్ల ఎన్నో ఏళ్ల నుంచి తినని దానిలాగా తినేసేదాన్ని. స్లోగా వెయిట్ పుట్ ఆన్ అవ్వటం స్టార్ట్ అయింది, కానీ నేను మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇగ్నోర్ చేస్తూ పోయా. ఏదో రోజు తగ్గించచ్చులే, రేపటి నుంచి డైటింగ్ చేస్తా, రేపటి నుంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తా, రేపటి నుంచి తక్కువ తింటా, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆ రేపు అనేది గోడ మీద రాసుకున్న రేపు అయిపోయింది నాకు. రోజు అనుకోవటం కానీ చేయకపోవటం. కానీ కోవిడ్ మమ్మల్ని దెబ్బ తీసేదాకా ఐ డిడ్ నాట్ రియలైజ్. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆ ఈటింగ్ ఏదైతే ఒక టైం పాస్ గా స్టార్ట్ అయిందో అది కాస్త అలవాటుగా మారిపోయింది. అండ్ బై ద ఎండ్ ఆఫ్ 2022 ఐ రీచ్డ్ 90 kgs. అండ్ అది నాకు చాలా చాలా పెద్ద షాక్. లావ్ పక్కన పెడితే అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి, లైక్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, మూడ్ స్వింగ్స్, వీక్నెస్, ఇంకా చాలా. ప్రతి సైకిల్ తర్వాత ఒక 3 to 4 days అస్సలు లేచేదాన్ని కాదు. అప్పుడే మా గైనాక్ ని కన్సల్ట్ చేస్తే ఆవిడ నన్ను ముందు ఎక్సర్సైజ్ చేసి వెయిట్ లూజ్ అవ్వమని సజెస్ట్ చేసింది. జిమ్ కి వెళ్లే ఆప్షన్ లేదు, ఎందుకంటే అప్పుడు మా గ్రాండ్ మదర్ ఉండేవాళ్ళు ఇంట్లో అండ్ ఆవిడకి నా అవసరం ఉండేది. ఒక 10 minutes కూడా వదిలి ఉండేవారు కాదు ఆవిడ. సో అందుకని వెంటనే మా వారు థ్రెడ్మిల్ రెంట్ కి తీసుకున్నారు. తీసుకోవటమే కాదు, హీ మేడ్ ష్యూర్ దట్ ప్రతిరోజు కనీసం నేను దాని మీద 30 minutes వాక్ అయినా చేశానా లేదా అని. 45 minutes మాక్సిమం, 30 minutes మినిమం. ఇనిషియల్ కపుల్ ఆఫ్ వీక్స్ చాలా కష్టంగా అయ్యాయి, కానీ ఐ స్టార్టెడ్ సీయింగ్ ద రిజల్ట్స్ అండ్ అదే మోటివేట్ చేసింది నన్ను. నేను Feb 2023లో స్టార్ట్ చేశా. అప్పుడు నా వెయిట్ వాజ్ 86 kgs అండ్ బై March 1st ఐ వాజ్ 80 kgs. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయా. అబ్బా 6 kgs ఇంత ఫాస్ట్ గా లూజ్ అయిపోయాను, ఇంకేంటి ఇది ఒక కేక్ వాక్ అనుకున్నా. కానీ మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ వచ్చేసింది, కానీ వెయిట్ మాత్రం 80 దగ్గర స్టాగ్నేట్ అయిపోయింది. ఎందుకా అని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే, ఇనిషియల్ గా మనం ఫాస్ట్ గా రెడ్యూస్ అయ్యేది ఈజ్ నాట్ ఫ్యాట్, అది వాటర్. ఒకసారి ఆ వాటర్ లాస్ అంతా అయిపోయాక అప్పుడు యాక్చువల్ ఫ్యాట్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే నాకు ఆ ప్రాసెస్ లో ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి అని రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఐ కేమ్ అక్రాస్ డాక్టర్ పాల్ మాణికంస్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఆయన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నన్ను వెంటనే కన్విన్స్ చేసేసింది. అండ్ అప్పుడే ఈ ప్రాసెస్ ని మొదలు పెట్టేశా. స్లోగా నా ఫాస్టింగ్ అవర్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చా, ఫ్రమ్ 12 hours to 14 hours to 16 hours. అండ్ నాలో చేంజెస్ చాలా విజిబుల్ గా కనిపించడం మొదలు పెట్టాయి. వెయిట్ లాస్ ఒక్క విషయంలోనే కాదు, బట్ ఐ వాజ్ ఫౌండ్ మోర్ ఎనర్జెటిక్, యాక్టివ్ అండ్ ఇది వరకు ఎప్పుడూ లేనంత అలైవ్ గా, మోర్ ప్రెజెంట్ గా ఉన్నా. ఇది వరకు 2 రోజుల్లో చేసే పనిని ఇప్పుడు 1 రోజులోనే చేసేదాన్ని. మా పిల్లలు, మా వారు అండ్ ఎవ్రీవన్ నాలో చేంజెస్ ని నోటీస్ చేయటం స్టార్ట్ చేశారు అండ్ అప్రిషియేట్ చేశారు. వాళ్ళందరికంటే ముందు నాకు నేను నచ్చటం మొదలు పెట్టా. ప్లీజ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, నేనేదో వెయిట్ లూజ్ అవుతున్నానని నచ్చడం కాదు, బట్ నేను సిచ్యుయేషన్స్ ని హ్యాండిల్ చేసే విధానం వల్ల నచ్చడం, నాకు నేను నచ్చడం స్టార్ట్ చేశా. అంటే ఈ ప్రొసీజర్ కి ఇంకా స్టిక్ అయిపోయి ఉన్నానన్నమాట. బై December 2023 I was 65 kgs. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే, ఫాస్టింగ్ పీరియడ్ లో ఎప్పుడైతే మన బాడీకి క్యాలరీస్ అందవో ఆ టైంలో మన బాడీలో స్టోర్ అయ్యి ఉన్న ఫ్యాట్ ని బర్న్ చేసి ఎనర్జీ కింద ప్రొడ్యూస్ చేస్తుంది మన బాడీ.
మన బాడీ ఒక సర్కేడియన్ రిథమ్ ని ఫాలో అవుతుంది. అంటే సన్ రైజ్ అయినప్పుడు మన బాడీకి తెలుస్తుంది అనమాట, మనం ఇప్పుడు తింటాము, పని చేస్తాము అని. సో దానికి అకార్డింగ్ గా మన బాడీలో ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అండ్ సన్సెట్ అయ్యే టైం కి మన బాడీ దాని ప్రొడక్టివిటీని ఆపేస్తుంది. జస్ట్ లైక్ మనం మన ఆఫీస్ అవర్స్ లో ఎలా ఫాలో అవుతామో అలాగే. కానీ ఈ మధ్య చాలా మంది ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత కూడా తింటూనే ఉండేసరికి ఆ ఫుడ్ ఇంటేక్ ని మన బాడీ డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఎందుకంటే అవసరానికి మించి తింటున్నాము, సో డైజెషన్ అవ్వట్లేదు. ఆ అన్డైజెస్టబుల్ పార్టే మన బాడీ పార్ట్స్ లో ఫ్యాట్ కింద అక్యుములేట్ అవుతుంది. ఇప్పుడు మన ఫాస్టింగ్ పీరియడ్ లో ఏమవుతుందంటే, ఈటింగ్ పీరియడ్ లో ఏవైతే క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తామో అవి బర్న్ చేశాక ఎప్పుడైతే మన బాడీకి బర్న్ చేయడానికి ఇంకా క్యాలరీస్ తగ్గిపోతాయో అప్పుడు అది మన బాడీలో ఉన్న ఫ్యాట్ ని బర్న్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అందుకే వెయిట్ లాస్ అవుతుంది. ఈ ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ లో మనకి చాలా ఆకలేస్తుంది, ఎందుకంటే మన బాడీ బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది, ఆకలేస్తోంది అని ఫాల్స్ అలారం ఇస్తుంది అనమాట. కానీ అక్కడ జరిగేది ఫ్యాట్ బర్నింగ్. సో ఈ టైంలోనే మన విల్ పవర్ పిక్చర్ లోకి వస్తుంది. వీ హ్యావ్ టు స్టాప్ అవర్ సెల్స్ ఫ్రమ్ ఈటింగ్. ఇది స్టార్టింగ్ లో చాలా కష్టంగా ఉంటుంది, కానీ 4 weeks గనక ఈ ప్రాక్టీస్ ని మిస్ అవ్వకుండా ఫాలో చేస్తే ఇట్స్ లైక్ అ కేక్ వాక్. ఒకటే ఏంటంటే స్లో అండ్ గ్రాడ్యువల్ గా మన ఫాస్టింగ్ పీరియడ్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక ఫాస్టింగ్ పీరియడ్ అలవాటు అయ్యి ఎప్పుడైతే మనకి ఆ ఫాస్టింగ్ టైంలో ఆకలి వేయకుండా బాడీ అడాప్ట్ చేసుకుంటుందో అప్పుడు దట్స్ ద సిగ్నల్ దట్ యు కెన్ గో ఫర్ ద నెక్స్ట్ సైకిల్ అని. సద్గురు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మన పూర్వీకులు ఫాలో అయ్యే ఈటింగ్ ప్రాసెస్ కి ఇప్పుడు ఇచ్చిన ఫ్యాన్సీ టర్మ్ అని. మన యాన్సిస్టర్స్ కి ఇన్ని రకాల ఫెసిలిటీస్ లేవు కదండి, వాళ్ళకి స్విగ్గీ, జొమాటో లాంటి ఆప్షన్స్ లేవు కదా. వాళ్ళు తినాలి అంటే హంట్ చేయాలి, హంట్ చేయాలి అంటే వెలుతురు కావాలి, వెలుతురు కావాలి అంటే సన్ ఉండాలి. సో సన్ రైజ్ అయ్యాక ఎంతో కష్టపడి వేటాడి ఫుడ్ సంపాదించుకొని దాన్ని వండుకొని తినేవారు. అండ్ సన్ సెట్ అయ్యాక మళ్ళీ ఈటింగ్ స్టాప్ చేసేసేవారు. ప్రాపర్ సర్కేడియన్ రిథమ్. సో ఇదేదో పెద్ద రాకెట్ సైన్స్ కాదండి, మన యాన్సిస్టర్స్ ఫాలో అయ్యే హెల్దీ హ్యాబిట్స్ ని మనం వెనక్కి తీసుకొస్తున్నాము, దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఈటింగ్ పీరియడ్ లో ఏం తినాలి అనే క్వశ్చన్ మీకు రావచ్చు. దానికి అస్సలు కష్టపడాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కి ఏం తిన్నాం అనేది మ్యాటర్ కాదండి, ఎప్పుడు తిన్నామనేదే మ్యాటర్. అలా అని అ మీల్ ఫుల్ ఆఫ్ జంక్ తినేసి మీ బాడీని డీల్ చేయమని ఎక్స్పెక్ట్ చేయకండి. నో, జంక్ లో ఎటువంటి న్యూట్రిషన్ ఉండదు. సో అది తొందరగా డైజెస్ట్ అయిపోయి మన ఫాస్టింగ్ పీరియడ్ లో పిచ్చిగా ఆకలేసేస్తుంది అండ్ ఇట్ విల్ లీవ్ అస్ స్టార్వింగ్ ఆర్ వర్స్ట్ మాల్ న్యూట్రిషన్. సో ఫాస్టింగ్ పీరియడ్ లో మనం ఫైబర్ రిచ్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలి, లైక్ లెంటిల్స్, దాల్, ఎగ్ వైట్స్, పుల్కా ఎక్సెట్రా. ఏవైతే డైజెస్ట్ అవ్వటానికి ఎక్కువ టైం తీసుకుంటాయో అవి. నేను 18 hours ఫాస్టింగ్ అండ్ 6 hours ఈటింగ్ సైకిల్ ని ప్రాక్టీస్ చేస్తా. సో నేను అరౌండ్ 4 PM కి నా లాస్ట్ మీల్ తీసుకుంటా అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 10 కి నా ఫాస్టింగ్ బ్రేక్ చేస్తా. ఒక సేయింగ్ ఉంది, ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ అ కింగ్, లంచ్ లైక్ అ ప్రిన్స్ అండ్ డిన్నర్ లైక్ అ పాపర్ అని. ఎగ్జాక్ట్ గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కి ఇదే ఫాలో అవ్వాలి. బ్రేక్ఫాస్ట్ నా ఫస్ట్ మీల్ అవ్వటం వల్ల నా టమ్మీని సాషియేట్ చేయడానికి నాకు ఇష్టమైనవి ఏదో ఒకటి తీసుకుంటా. టీ ఫర్ వన్ థింగ్ అండ్ దాంతో పాటు అవకాడో టోస్ట్, వెజిటబుల్ పాన్ కేక్స్, ఓట్ మీల్స్ ఆర్ ఎనీథింగ్ ఏవైతే ఈజీ ఇంకా హెల్దీ టు మేక్. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పా కదా, నా కోసం అంటూ ఫ్యాన్సీ బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోను, ఉన్న వాటితో ఏదో ఒకటి చేసుకొని తింటా. ఆ తర్వాత లంచ్ అరౌండ్ 2 పుల్కాస్ తీసుకుంటాను, బోలెడంత పప్పు, కూర అండ్ సాలెడ్స్ తీసుకుంటా. పుల్కాలు కాకపోతే మిల్లెట్ ఫ్లోర్ తో గానీ గోధుమ పిండితో కానీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని అట్లలాగా వేసుకుంటా. ఇక్కడ అదే చేస్తున్నా. నా దగ్గర ఫ్రిడ్జ్ లో తోటకూర కూర ఉంది, అది ఉట్టి పుల్కాలతో బ్లాండ్ గా తినే బదులు గోధుమ పిండిలో కలిపేసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టొమాటో ముక్కలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకొని చిన్న చిన్న అట్లలాగా వేసుకున్నా. రైస్ కూడా అప్పుడప్పుడు తింటా, కానీ పోర్షన్ కంట్రోల్ తో తీసుకుంటా. ఎందుకంటే రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, అవి తొందరగా డైజెస్ట్ అయిపోతాయి, నాకు తొందరగా ఆకలేస్తుంది. సో నేను పుల్కాలు ప్రిఫర్ చేస్తా. నేను నా మీల్స్ లో అన్ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తా, సో దట్ నా న్యూట్రిషన్ కంటెంట్ లో ఎటువంటి లాస్ ఉండకూడదు అని. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో ఒక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే, మనం ఈటింగ్ విండోలో ప్రాపర్ న్యూట్రిషియస్ మీల్స్ తీసుకోకపోతే వీ విల్ బి లెఫ్ట్ మాల్ న్యూట్రిషన్ అండ్ అవి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కి దారి తీస్తాయి.
సో హెల్దీ తినటంతో పాటు ఒక బ్యాలెన్స్డ్ డయట్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినటం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ పీరియడ్ లో మసిల్ మాస్ గెయిన్ చేయకపోతే మన స్కిన్ సాగుతూ ఉంటుంది. అలాగే పెరుగుని మన డయట్ లో ఇంక్లూడ్ చేసుకోవటం ఇస్ అ మస్ట్, ఎందుకంటే కర్డ్ ఇస్ ద బెస్ట్ ప్రోబయోటిక్ వీ కెన్ హ్యావ్. అది మన గట్ హెల్త్ కి, స్కిన్ కి, హెయిర్ కి చాలా చాలా మంచిది. నాకు పెరుగు ఉట్టిగా తింటాం నచ్చదు, సో అందులో దానిమ్మ గింజలో లేకపోతే కీరానో లేకపోతే బ్లాక్ సాల్టో వేసుకొని తింటా. సేమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ లో కొన్ని వేరియేషన్స్ చేసి నా టేస్ట్ బర్డ్స్ ని సాటిస్ఫై చేసుకుంటూ ఉంటా. ఈ జర్నీలో నేను ఫుడ్ ని ఎంజాయ్ చేయటం మొదలు పెట్టా. ప్రతి ఒక్క బైట్ ని సేవర్ చేస్తా. లంచ్ తర్వాత నాకు స్వీట్ క్రేవింగ్ ఉంటుంది, సో ఒక బెల్లం ముక్క నోట్లో వేసేసుకుంటా. బెల్లం మనకి డైజెషన్ లో చాలా హెల్ప్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం స్వీట్ క్రేవింగ్ ని కూడా సాటిస్ఫై చేస్తుంది. ప్రతి మీల్ తర్వాత అట్లీస్ట్ ఒక 15 to 20 minutes ఆఫ్ ఫిజికల్ ఎక్సర్షన్ ఉండాలటండి. అది ఎలాగైనా పర్లేదు, బట్ వీ షుడ్ నాట్ సిట్ ఐడల్. వాక్ చేయొచ్చు, లేకపోతే ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు నడవచ్చు. ఆఫీస్ లో ఉంటే మీ బేలోనే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడవచ్చు. విల్ పవర్ ఉంటే ఐడియాస్ వాటంతట అవే వస్తాయి. ఆ తర్వాత అరౌండ్ 4ish కి ఐ హ్యావ్ అ సాలడ్. ఈ టైంలో ప్రోటీన్ రిచ్ సాలడ్ తీసుకుంటా అండి, ఎందుకంటే ఇది నన్ను చాలా సేపటి వరకు ఫుల్ గా ఉంచుతుంది. ఎందుకంటే ప్రోటీన్ డైజెస్ట్ అవ్వటానికి టైం పడుతుంది. నేను రాజ్మా, లోబియా, శనగలు, పన్నీర్, మఖానా వీటన్నిటితో సాలడ్స్ చేసుకొని తీసుకుంటా. ఇక్కడ ఏదో చేసేయట్లేదండి. బాయిల్డ్ లోబియాలో ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర వేసుకొని చిటికెడు ఉప్పు, కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తింటా. అండ్ ఇది సూపర్ ఫిల్లింగ్, సూపర్ టమ్మీ ఫిల్లింగ్. మీకు సాలడ్స్ ఇష్టం లేకపోతే ఏది తింటే మీకు ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుందో అదే తినచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్, సీడ్ మిక్సెస్ లాంటి సూపర్ ఫుడ్స్ ని కూడా మన డయట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వాటి హోల్ ఫామ్ లో అయినా, లేకపోతే ఓట్స్ పారిడ్జ్ లో కానీ, మన వేరే మీల్స్ లో కానీ పౌడర్డ్ ఫామ్ లో అయినా వేసుకొని తినాలి. ఇది మన న్యూట్రిషనల్ కోషెంట్ ని రీఛార్జ్ చేస్తుంది. ఫ్రూట్స్ ని తీసుకోవటం అస్సలు వదలద్దు. యాపిల్స్, గ్రీన్ యాపిల్స్, బెర్రీస్ ఇవన్నీ సూపర్ హెల్దీ, సో ఖచ్చితంగా టైం టు టైం మన డయట్ లో తీసుకోవాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్రతి బాడీ డిఫరెంట్. మిమ్మల్ని మీరు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలి. చేంజెస్ కనిపించట్లేదు అని ఓ కంగారు పడిపోకూడదు. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. స్లోగా బట్ కన్సిస్టెంట్ గా చేంజెస్ కనిపిస్తాయి. మీ బాడీ చెప్తోంది వినండి అండ్ యాక్సెప్ట్ చేయండి. ఒక్కటి మాత్రం మర్చిపోదండి, ప్రాసెస్డ్ అండ్ జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేయాలి. ఎప్పుడో ఒకసారి తినటంలో తప్పు లేదు, అఫ్ కోర్స్ నేను కూడా చీట్ డేస్ తీసుకుంటా, బట్ అది హ్యాబిట్ కాకూడదు. హోమ్ మేడ్ హెల్దీ ఫుడ్ ఈజ్ ద బెస్ట్. అలాగే కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ ఎప్పుడు కూడా. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అప్పుడు మీ హంగర్ ని సాటిస్ఫై చేయటానికి ఇది బెస్ట్ వే. ఎప్పుడు ఆకలి వేసినా ఒక గ్లాస్ వాటర్ తాగితే ఇది మీ ఆకలిని చాలా సేపటి వరకు ఆపుతుంది. అలాగే నా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ రొటీన్స్ ది డాక్యుమెంటెడ్ ఫామ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తున్నా, సో ప్లీజ్ చెక్ ఇఫ్ యూ వాంట్ టు. దీంతో ఈ వీడియో ఎండ్ కి వచ్చేసాం. నాకు కుదిరినంత మటుకు అన్ని పాయింట్స్ ని కవర్ చేయడానికి ట్రై చేశానండి. ఏదైనా మిస్ అయితే కామెంట్స్ లో అడగండి అండ్ ఐ విల్ ట్రై టు హెల్ప్ అవుట్. తొందరలోనే కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.